తల్లిదండ్రులు కావాలని మీ కలను సాకారం చేసుకోండి. ఓఎస్ఎస్ ఫర్టిలిటీ వారి తక్కువ ధర సంతానోత్పత్తి చికిత్సతో అపాయింట్మెంట్స్ కొరకు కాల్ చేయండి 7825893604. ఒకరు సీనియర్ ఐపీఎస్, మరొకరు రిటైర్డ్ ఐఏఎస్. ఓ ఇంటి విషయంలో ఇద్దరు రచ్చకెక్కారు. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. ఇంతకీ ఆ ఇల్లెవరిది? కబ్జా జరిగిందన్న ఆరోపణల్లో నిజమెంత? హైదరాబాద్లో ఐపీఎస్ అధికారి నవీన్ కుమార్ అరెస్టు వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. పోలీస్ అకాడమీలో ఎస్పీగా పనిచేస్తున్న నవీన్ కుమార్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి భన్వర్లాల్ ఇంట్లో అద్దెకుంటున్నారు. అయితే తన ఇల్లును నకిలీ డాక్యుమెంట్లతో కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని భన్వర్లాల్ ఫిర్యాదు చేశారు. నవీన్ కుమార్, ఆయన సోదరుడు ఓర్సు సాంబశివరావు, ఆయన భార్య రూపా డింపుల్ నిందితులుగా పేర్కొన్న పోలీసులు డిసెంబర్ 22న నవీన్ కుమార్ సోదరుడు, ఆయన భార్యను అదుపులోకి తీసుకున్నారు. బుధవారం ఐపీఎస్ అధికారిని అరెస్టు చేశారు. ఆ తర్వాత కొద్దిసేపటికే ఆయన విడుదలయ్యారు. అయితే తాను ఎలాంటి తప్పు చేయలేదంటున్నారు ఐపీఎస్ అధికారి నవీన్ కుమార్. ఇది సివిల్ మ్యాటర్ అని, దీనిపైన పోలీసులు కేసు నమోదు చేశారని చెప్పారు. అన్ని వివరాలను ఇవాళ ప్రకటిస్తానని చెప్పారు. అంతేకాదు న్యాయపరంగా ముందుకు వెళ్తానన్నారు. సివిల్ మ్యాటర్లో నోటీస్ ఇవ్వకుండా తన తండ్రిని ఎలా అరెస్ట్ చేస్తారని ప్రశ్నిస్తున్నాడు నవీన్ కుమార్ కొడుకు సాకేత్. తమ దగ్గర తీసుకున్న 40 లక్షలు తిరిగి ఇవ్వమన్నందుకే ఇలా కుట్ర పన్నారని మండిపడ్డారు. భన్వర్లాల్ మాత్రం తన ఇంటిని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని చెబుతున్నారు. 2014లో జూబ్లీహిల్స్లోని తన ఇంటిని నవీన్ సోదరుడు సాంబశివరావుకు 5 ఏళ్లు రెంటల్ అగ్రిమెంట్ చేశామన్నారు. 2018లో అగ్రిమెంట్ గడువు ముగిసినా ఖాళీ చేయట్లేదని వివరించారు. ఎన్నిసార్లు చెప్పినా తన మాట వినడం లేదన్నారు. అంతేకాదు నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి సంతకాన్ని ఫోర్జరీ చేశారని, తమ ఇంటిని కబ్జా చేయాలని చూస్తున్నారని చెబుతున్నారు. అయితే 2020 నుంచి నవీన్ కుమార్, భన్వర్లాల్ మధ్య ఈ వివాదం నడుస్తోంది. ఇద్దరు ఉన్నతాధికారులు రచ్చకెక్కడం డిపార్ట్మెంట్లలో చర్చకు దారితీసింది.